ఇది అసలు ఒక్క విషయం ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఇది. అట్లా మళ్ళీ తర్వాత అంతా ఎలక్షన్స్ కిందకి వెళ్ళిపోతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటాగా విచారణకు స్వీకరించింది. మొదటిసారిగా ఒక ఆనందంగా ఉండేటువంటి అంశము, హైకోర్టు జడ్జి ఫోన్ ట్యాప్ చేశారని వాంగ్మూలంలో పేర్కొనడంతోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామము. పత్రికల్లో కథనాల ఆధారంగా నిర్ణయము. సుమోటో లిస్టుకు ఆదివారమే సీజే ఆదేశము, నేడు విచారణ చేపట్టినటువంటి సీజే ధర్మాసనం. అయితే ప్రజలారా ఒక్కటి ఆలోచించాలి, ఏది ఈ వాంగ్మూలంలో కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటాం కదా, వాంగ్మూలం ఎవరైతే నిందితుడు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఏకంగా ఒక హైకోర్టు సీజే దాన్ని సుమోటోగా స్వీకరిస్తే అదే వాంగ్మూలంలో ఏ నిందితుడైతే వాంగ్మూలం ఇచ్చాడో అదే వాంగ్మూలంలో నేను వెంకటరామరెడ్డి దగ్గర పైసలు తీసుకున్నా, నేను హరీష్ రావు చెప్తే పలానా వాళ్ళని కలిసినా, నేను కేసీఆర్ని కలిసినా, పలానా వాళ్ళ దగ్గర నేను వాళ్ళ నెంబర్లు తీసుకున్నా, లేకపోతే ఇంతమందికి నేను డబ్బులు పంపించినా అంటే ఆ విచారణలో వీళ్ళ పేర్లు కానీ వీళ్ళకు సంబంధించినటువంటి ఎందుకంటే వెంకటరామరెడ్డి రాజపుష్ప దగ్గర నుంచి మేము తెల్లాపూర్ దగ్గర పలానా ఇంటి నెంబర్ దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకున్నాం, పలానా ఎస్ఐ దగ్గర నుంచి పంపించి పలానా చోటికి డబ్బులు పంపించినామని చాలా కీ అది. అంత కీలక అంశాన్ని వాంగ్మూలంలో ఉండేటువంటి దాన్ని కోర్టు వాంగ్మూలాన్ని తీసుకొని దాన్ని విచారణకు చేస్తే, కానీ అదే వాంగ్మూలంలో ఉన్నటువంటి వీళ్ళ పేర్లు వాళ్ళు ప్రస్తావిస్తే ఎందుకు వాళ్ళను విచారణకు పోలీసులు పిలవలేదంటారు? అది మనం అసలు కీలకంగా చర్చించాల్సిన అసలు విషయం అది. సతీష్, ఇక్కడ మనము స్పష్టంగా ఒకటి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వీళ్ళందరినీ పెట్టడంతో పాటు ఎఫ్ఐఆర్లా ముఖ్యమంత్రి అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా తప్పకుండా రావాలి అందులో. ఓకే, అట్నే ఇప్పుడు వెంకటరామరెడ్డి కానీ హరీష్ రావు కానీ ఎవరెవరి పేర్లు ఎవరో వాళ్ళన్నీ రావాలి. కానీ ప్రభుత్వం ఎందుకని పక్కన పెట్టింది, మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పక్కన పెట్టినట్టే కేవలం వాళ్ళని ఏదో అంటే ఈ అంశాన్ని చెప్పి బెదిరించి వాళ్ళు మాట్లాడకుండా ఉండాలా అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏందనేది ఒకటి. ఓకే, రెండో అంశం ఏంటంటే అసలు ఇప్పుడు వెనక ఎవరున్నారు అనేది ఎక్కువ మటుకు ఎఫ్ఐఆర్లో కానీ లేకపోతే ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది, మర్డర్ జరిగితే నిందుడు మర్డర్ చేసిండు, కానీ మర్డర్ వెనక ఏంటిది అనేది ఇన్వెస్టిగేషన్. అవును, ఇప్పుడు ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ అంశమే అక్కడ. ఇప్పుడు ఒక వ్యక్తిని చంపిండు అంటే వీడు డబ్బు తీసుకొని చంపిండా, వీడికి ఎవరు డబ్బులు ఇచ్చి చంపించారు, దాన్ని అంటాం కదా ఏమి మన సుపారీ తీసుకున్నారు, ఈ సుపారీ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో వస్తాయి కదా. మరి ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఇప్పుడు ఎవరైతే ఒక ఈయన హత్య చేసింది అనుకుందాం, ఇప్పుడు ఉండే పోలీస్ ఆఫీసర్ ఆయన హత్య చేస్తే ఆయన వెనుక ఉన్న ఆయనకు సుపారీ ఇచ్చింది ఎవరు? సుపారీ మీన్స్ ఆదేశం, సహకరించింది ఎవరు, ఎందుకు అసలు దీని వెనుక అసలు ఉద్దేశం ఏంది, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో రావాలి కదా. మరి ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ ఏం లేకుండా ఊరికే వీడొకడు చేసిండు అని చెప్పి అడ్మిర్ ఉద్దేశి అతను అంతవరకే ఎందుకు కేసును పరిమితం చేస్తున్నారు అనేది ఒక అంశం. తర్వాత కోర్టు సుమేటగా స్వీకరించింది. యాక్చువల్లీ ఈ ఎన్నికలు అయిన తర్వాత దీని మీద తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్గా మనమే ఒక లెటర్ హైకోర్టుకు రాద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ఎందుకు రాద్దాం ఇలా అనుకున్నామంటే ఇందులో జర్నలిస్టులు తర్వాత మీడియా మేనేజ్మెంట్లు వీళ్ళందరూ ఫోన్ కూడా ట్రాప్ చేసినామని చెప్పి వాళ్ళు చెప్పిన ట్రాప్ చేసినామని. అయితే వాళ్ళు ఎవరెవరు ఎందుకని ట్రాప్ చేసిర్రు, మరి మమ్మల్ని అందరూ ఉన్నప్పుడు ఈ జర్నలిస్టు సమాజానికి తర్వాత మీడియాకు సంబంధించినటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున ఇలా ఉన్నది కాబట్టి దీన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనమే ఒక విజ్ఞప్తి చేయాలి, రాయాలంటాం. అయితే ఈ ఎన్నికలు రిజల్ట్స్ అయిపోయిన తర్వాత దీని మీద ఒక ఇంపార్టెంట్ అంటే చాలా సీనియర్ జర్నలిస్ట్ అతను ఒక చర్చ పెట్టి దాని తర్వాత దీని మీద మనము రాయాలి, లేదంటే మనమే కోర్టుకు పోవాలని చెప్పి అనుకున్నాం. ఆ అదృష్టం కొద్దీ సీజే డైరెక్ట్గా సుమోటోగా తీసుకున్నాడు, చాలా సంతోషం. జడ్జి ఉన్నారు కాబట్టి వాళ్ళు స్పందించి మనం అదే జడ్జి ఉన్నాడు, జర్నలిస్టులు ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళు ఎవరు జర్నలిస్టుల మీద నిఘా పెట్టడానికి కారణం ఏంది, ఏ మీడియా సంస్థలు ఇలా ఇన్వాల్వ్ అయ్యింది, ఇవన్నీ కూడా మనము దాని మీద విచారణ చేయాలని అనుకున్నాం. కాకపోతే పోలీసుల పరువు జడ్జి సుమోటోగా స్వీకరించడం వల్ల ఈ రాష్ట్ర పోలీసుల పరువు చాలా పూర్తిగా పోయింది. అసలు ఈ పోలీసు దాదాపుగా ప్రభుత్వం పరువే పోయింది. ఎందుకంటే ఇంత పెద్ద కేసు, ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇందులో ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యింది, ఇన్ని సమాచారాన్ని ప్రభుత్వం సేకరించినప్పుడు దీని వెనక ఎవరున్నారు, ఉద్దేశం ఏంది అనేది ఏమాత్రం లేకుండా ఊరికి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినాము, వాళ్ళని అరెస్ట్ చేసినాము, వాళ్ళని లోపల పెట్టినాము, వాళ్ళతో విచారిస్తున్నాము, ఇవి కాదు కదా. కాబట్టి ఇందులో ఇంకోటి ఈడీ కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం. నువ్వు మరి ఈడీ ఇప్పటిదాకా ఇప్పుడు ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటుంటే, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈడీ ఇందులోకి రావాలి.
ఎప్పుడైతే సుమోటోగా హైకోర్టు స్వీకరించిందో దీన్ని వెంటనే మేము కోర్టుకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీన్ని వెంటనే సిబిఐకి అప్పచెప్పండి. ఓకే, సిబిఐని ఇన్వెస్టిగేషన్ చేయమనండి. ఎందుకంటే దానికి కూడా టైం బౌండ్ పెట్టాలి. టైం బౌండ్ 3 నెలల 6 నెలల లోపు పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చేసేయాలి. టైం బౌండ్ పెట్టి ఇవ్వాలని కోర్టును మనం విజ్ఞప్తి చేస్తాం. రెండో అంశంలో బాగా మనము ఆలోచన చేయాల్సింది, ఇందులో ఒక ప్రముఖ సినీ నటుడు ఆయన కుటుంబం కూడా దీనివల్లనే విచ్ఛిన్నమైందని చెప్తా ఉన్నారు. రైట్ రైట్, బాగా ఇక పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ విడాకులు తీసుకోవడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అనేది. ఆ విడాకులు కాకుండా వేరే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం ఇదే అంటారు. అంటే ఒక అందరి కుటుంబాలు కూడా ఇంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత అనేక రకాల వ్యాపారాలు ఇంట్లో ఇన్వాల్వ్ నష్టపోయినారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా మంది దీంతో నష్టపోయిన వాళ్ళు లాభపడ్డోళ్ళు ఉన్నారు. అంటే ఎవరికి జరుగుతున్నాయి అంటే ఇలా కూలంకషంగా మొత్తాన్ని రాష్ట్రాన్ని అంతా శాసిస్తూ రాష్ట్రంలో ఉండే ఆర్థిక వ్యవస్థను కూడా అంతా తన చేతుల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఇలా కనబడుతుంది. కాబట్టి దీన్ని ఏదో చిన్న ఫోన్ ట్యాపింగ్ విషయము మాకు సంబంధం లేదని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చెప్పడము, కేటీఆర్ మాకేం అవసరము అని చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళ అంటే ఆ కేసు తీవ్రతను తగ్గించడానికి చెప్తున్నటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని దీన్ని సిబిఐకి రాయాలి. ఇంకా దీంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న ఒక ఆరోపణ చేశారు. హరీష్ రావు ప్రభాకర్ రావును దొంగచాటుగా కలిసి వచ్చిండు, మే 27 తారీఖు పోయిండు, కావాలంటే నేను తేదీలు ఇస్తాను. అధికారంలో ఉండి మంత్రిగా ఉండి ఆయన దొంగచాటుకు పోయి ఒక నిందితుని కలిసి వస్తే అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కదా, అది పోలీసు వాళ్ళకి కదా ఇవ్వాల్సింది. అది బయటకు ఎందుకు ఇవ్వాలి? పోలీసు వాళ్ళకి ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసి పట్టుకొని నేను చెప్పొచ్చు కదా. అవును, మీ దగ్గర ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వచ్చు కదా. ప్రభుత్వం దగ్గర విచిత్రంగా ఏంటంటే ఇప్పటికీ మన రాష్ట్రానికి హోంమంత్రి లేరు ఈ రోజు వరకు. అంటే దాదాపు ప్రభుత్వం వచ్చి ఒక 6 నెలలు అవుతుంది. ఆ హోంమంత్రి బాధ్యతలు ముఖ్యమంత్రి చూస్తున్నారు. ముఖ్యమంత్రికి రకరకాల బాధ్యతల్ని. అంటే దీన్ని ఎవరు తప్పు పట్టాలి? దీంట్లో ముఖ్యమంత్రే దాని మీద పూర్తి స్థాయిలో ఆదేశాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా. మరి ఎందుకు ఆయన వహిస్తలేడు? అంటే ఆయన మీద కూడా ఒక కేసు ఉన్నది, ఈ కేసు ఉన్నది, నీకు నాకు సమానం చేసి చెల్లుకు పెట్టి అది ఆపినరా. అసలు ఏందని అంటే ఒక అంశానికి ఇంకో అంశానికి ముడిపడి ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఇప్పటికైనా న్యాయస్థానం స్పందించి దాన్ని సుమోటోగా స్వీకరించింది. కాబట్టి లోతుగా వాళ్ళు కూడా వారమా 10 రోజులలో విచారణ జరిపి దీని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు కనుక జనాలకి మన పోలీసులకు ఇస్తే న్యాయ వ్యవస్థ మీద కూడా గౌరవం పెరుగుతుంది. ఇందులో రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా ఉండవచ్చు, మనం తప్పు పట్టాల్సిన లేదు, కానీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం మాత్రం ఆసనమైంది. రేవంత్ రెడ్డి గారికి లేదో తప్పు చేసి లేకపోతే ఎవరినో కాపాడుతున్నా మనం కూడా అనట్లేదు. ఏమంటే లేట్ చేయడం వల్ల, ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం అంటాం కదా, ఆలస్యం చేయడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు నిన్న వాళ్ళ తల్లి చనిపోయింది, ఆయన పోయిండు, ఓ వారం రోజులు 10 రోజులు ఆయన ఇన్వెస్టిగేషన్కి సహకరించే అవకాశం ఉండదు. అనేక రకాల బాధలు మనం దాన్ని చేయం. మళ్ళీ దీంట్లో ఇన్నెల మాసికాలకో దానికో దీనికో మళ్ళీ అంటే నువ్వు కేసు డిలే అవుతా ఉంటుంది కదా. నువ్వు ఇన్ని రోజులలో నువ్వు పట్టుకొని మొదటి 2 రోజులలో నీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్లో అందరి పేర్లు నమోదు చేసింటే, లేదా కనీసం విచారణ కన్నా పిలిచింటే. ఎప్పుడైతే అది కేవలం అధికార దగ్గర మాత్రమే ఆగిపోయిందో అనుమానాలకు తావిస్తుంది. నిజంగా దాని వెనుక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలని, అవసరమైతే దాంట్లో ఏమైనా లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటే ఎంతో మంది నిపుణులు ఉన్నారు, చర్చించి వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చా లేదా. ఇలా 2 ఉంటాయి. మనము ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి మౌఖిక ఆదేశాలు మాత్రమే ఉంటాయి. అవును, ఏదైనా అంతే, రాతపూర్వక ఆదేశాలు ఉండవు. కాబట్టి ఇలా వాళ్ళు తప్పించుకునేది ఏంటంటే ఎవిడెన్స్, వేర్ ఈజ్ ఎవిడెన్స్ అంటాడు. ఎవిడెన్స్ అన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే దీంట్లో మన గతంలో ఒకసారి ఏకే మహంతి గారు ఏసీబీ డీజీగా ఉన్నప్పుడు ఆయన ఒక కేసు పెట్టిండు. కేసు ఏంటంటే రేషన్ షాపు డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి అప్పుడు ఏసీబీ వాళ్ళు రేషన్ షాప్ డీలర్ల మీద కేసులు పెట్టారు. వీడు స్టాక్ తక్కువ ఇచ్చిండు, లేకపోతే అవినీతి చేసిండు, ఇట్లాంటివన్నీ. అయితే ఈయన ఏం చేసిందంటే దాన్ని అన్నింటినీ రేషన్ షాప్లో జరిగేటువంటి అవినీతిని అంతా ఒక దగ్గర చేర్చి వీటన్నింటికీ అప్పుడు దాని మీద బాధ్యత వహించేటువంటి జాయింట్ కలెక్టర్లు బాధ్యులు అని చెప్పి రాష్ట్రంలో ఉండే అందరు జాయింట్ కలెక్టర్ల మీద కేసులు నమోదు చేసి ఒకేసారి దాంతో ఐఏఎస్లు అందరూ ఈయన మీద తిరగబడ్డారు. అట్లెట్లుంటుంది ఏంటంటే ఆయన చెప్పిండు, మరి నువ్వు ఈ పౌర సరఫరాల శాఖ అనేటువంటి ఒక వింగుకు నువ్వే చైర్మన్ కదా, దాన్ని వదులుకో, అంతే, నీకు సంబంధం ఉండదు. నువ్వు ఆ సంస్థకు
అధిపతి బాధ్యత వహిస్తూ అందులో జరిగే అవినీతికి మాత్రం నాకు బాధ్యత లేదంటే ఎట్లా అని చెప్పి అప్పుడు దాని మీద కొంత చాలా సంవత్సరాల క్రితం కానీ నిర్లక్ష్యం వహించినావు కాబట్టి కొంత డిస్కషన్ జరిగింది. అయితే ఇప్పుడు సేమ్ అదే అంశము నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి దాంట్లో ఇంకోటి ఇంటెలిజెన్స్ చీఫ్ అనేది నీ పరిధిలోకి వస్తుంది కాబట్టి దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ సీఎంకే కదా. అయితే గతంలో మనము రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు పోయేటప్పుడు చాలా సందర్భాలలో ఈవెన్ దో డీజీ రాములు గారు ఉన్నప్పుడు కూడా అంతకుముందు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్లు ఏం చేశారంటే ఉదయం 4:30-5 గంటలకి సీఎంని కలిసేది ఎక్కడైనా. ఓకే, ఎర్లీ మార్నింగ్ 5 to 7 మధ్యన మొత్తం స్టేట్లో ఆ రోజు జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా బ్రీఫ్ చేసి వచ్చేది. డీజీ కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ ఎవరు కానీ. అది ఈ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు సంప్రదాయమే పోయింది. ఓకే, నీకు ఆయన ఉదయం కలవాడు, అధికారులతో మాట్లాడాడు, నీకేం జరుగుతుందో తెలియదు, నువ్వు చెప్పింది చేయాలంతే. అది చాలా మటుకు అంటే నీకు ఎప్పుడో అవసరం ఉండి పిలిస్తే కాదు కదా, డైలీ రొటీన్ ప్రతిరోజు వాళ్ళకి సండే కూడా ఉండదు. డైలీ పోయి ఇన్ఫర్మేషన్ అంతా మాట్లాడు, అరగంటనా గంటనా రాష్ట్రంలో జరిగేటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ 6:30 to 7 కల్లా సీఎం దగ్గర బ్రీఫ్ అయిపోతుంది. అవును, సిఎస్ డీజీ వాళ్ళే కదా ముఖ్యం ఇంటెలిజెన్స్. దాని తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అక్కడ ఆదేశాలు అందుతే వెళ్ళిపోతారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది సీఎం. కాబట్టి సీఎం ఉన్నాడు కాబట్టి అది రాజకీయ పదవి కాబట్టి నీకు సీఎం పేరుతోటి సీఎం సిగ్నేచర్ తోటి పోకపోవచ్చు. అవును అవును, కానీ నువ్వు మౌఖికంగా నీ ఆదేశాలు ఉంటాయి కదా, రాజకీయంగా ఎవరికి లబ్ధి జరిగింది, ఇలా లబ్ధి ఎవరికి జరిగింది అనేది కూడా చూడాలి కదా. కాబట్టి ఈ ఏ కోణం నుంచి తీసుకున్నా వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయొచ్చు. మరి పోలీస్ ఖచ్చితంగా ఇప్పటికైనా ఆ ఇన్వాల్వ్మెంట్ తీసుకుని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాని మీద విచారణ జరపాలి. తప్పే నువ్వు నిజమా కాదా అని అంటే విచారణ జరపడంలో తప్పలేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఆయన ఎవరు ఐ న్యూస్ అతన్ని మేము హరీష్ రావు చెప్తే మేము పోయి తీసుకొచ్చినామని చెప్పారు. లేదంటే అక్కడ నుంచి ఎక్విప్మెంట్ తేవడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరు డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఇవ్వమని చెప్పింది ఎవరు. నీకు ఇంకోటి విచిత్రం ఏంటంటే ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి పోలే. అవును, ప్రభుత్వ ఖజానా నుంచి పోలే. రైట్, ఏది ఈ రికార్డింగ్ చేయడానికి చేసినటువంటి ఎక్విప్మెంట్ దేనికి ప్రభుత్వ ఖజానా నుంచి పోలే, బయట నుంచి కొనుక్కో. నువ్వేవాడు? ఓకే, ప్రభుత్వ అధికారులు అది లంచం కింద కూడా నేరం తీసుకొచ్చి నువ్వు పెట్టి నువ్వు చేసినావు అంటే నువ్వు ప్రభుత్వ వ్యవస్థకు సమానంగా ఇంకొక ప్యారలల్ వ్యవస్థను నడిపినావు కదా. మరి ఆ ప్యారలల్ వ్యవస్థలో నువ్వు ఎటు చూసుకున్నా అది సరే కాకతాళీయమా కాల్చుకొని చేసినా కానీ ఒకే కులం వాళ్ళు ఉన్నారు కదా అందరూ. అవును అవును, ఎక్కువ శాతం 90% వాళ్ళే ఉన్నారు, ఒకరిద్దరు అంతే. మిగతా నీ సిఐ దగ్గర నుంచి చీఫ్ దాకా డిఎస్పీ దాకా అంతా వాళ్ళే ఉన్నారు కదా. మరి వీళ్ళందరికీ ఎక్కడో ఒక దగ్గర నీకు బంధుత్వము కలిసి ఉన్నది కదా, లింక్ ఉన్నది కదా. మరి వీటన్నింటినీ ఎందుకు విచారణలో ఇవన్నీ వస్తలేవు? కాంగ్రెస్ పార్టీ కూడా అంటే ప్రభుత్వం కూడా కొన్ని సెలెక్టెడ్ లీక్స్ ఇచ్చి వదిలేస్తుంది. అందుకనే ఇది అనుమానాలకు తావిస్తున్నది. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఒకటి వచ్చేస్తుంది. ఇంకోటి ఇది ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి నిన్న కీలకంగా కవిత పాత్రలో 292 కోట్ల మేరకు ఉంది. విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీకి 100 కోట్లు ఇచ్చారు, డిజిటల్ సాక్ష్యాలను చెరిపివేశారు, ఫోన్లపైన తప్పుడు ప్రకటనలు, మనీ లాండరింగ్ కింద కవితపై చర్యలు తీసుకోవాలి. ఇదే సిబిఐ చేస్తున్నటువంటి కేసుకు ఈ కేసుకు ఎంత తేడా అదే ఉన్నది. అక్కడ కవిత ఎమ్మెల్సీ అయినా సరే అరెస్ట్ చేసి ఆమె చేసినటువంటి తప్పులను బహిర్గతం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎక్కడో చిన్న రాజకీయంగా వెనకకు తీసుకుంటున్నారు, వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. కవిత బయటకు వస్తుంది అంటారా? పాపం అరవింద్ను ఎక్కడొచ్చినా ఓడగొడతా, అరవింద్ ఏడ పోటీ చేస్తారని చేసిరు కదా. అంటే ఇక్కడ స్పష్టంగా ఇందులో ఏంటంటే కవిత తెలుసుకొని ఇరికిందా తెలియక ఇరికిందా అనేది పక్కన పెడదాం. అంటే ఆమెకి కేసు ఇంత పెద్దగా అవుతుంది అనేది పక్కన పెడదాం. డబ్బులు ఆమె స్వయంగా పెట్టుబడి ఆమె పెట్టింది అనేది పక్కన పెడితే కేసులో మాత్రం పీకల లోతుగా ఇరికింది కవిత. ఇందులో కూడా చాలా అంశాలున్నాయి. ఒకవేళ ఉదాహరణకి అక్కడ ఒక మద్యానికి సంబంధించినటువంటి వ్యాపారం అందుబాటులో ఉంది, ఇక్కడ మద్యం వ్యాపారులు ఉన్నారు. వాళ్ళకు మధ్యన కవిత ఒక దాన్ని మీడియేటర్గా ఉన్నది. ఈ మీడియేటర్షిప్ ఏమంటాం మనం? దళారీ వ్యవస్థ. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా అక్కడ భూమి ఉన్నది, నువ్వు కొంటావా అంటే వీడంతో కమిషన్ 1%, 2% దళారీ బ్రోకరేజ్ చేస్తారు కదా. సేమ్ అదే బ్రోకరేజ్ ఈమె చేసిందని నేను అనుకుంటా ఉన్నా. ఇప్పుడు ఢిల్లీలో మద్యం అవసరాలు ఉన్నాయి, మద్యం అమ్మేటోనికి ప్రభుత్వానికి, ఇక్కడ మద్యం తయారు చేసేవాడు లేకపోతే వ్యాపారం చేసేవాడు ఉన్నాడు. వీడిని వాళ్ళకి చెప్పడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా వీళ్లకు
డీలర్షిప్లు ఇప్పించడం, అవును వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల్ని అందులో కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వడం, ఇట్లాంటి అందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అంశాలు. అయితే ఇందులో ఒకటి బాగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్కీమ్లో కూడా ఇన్వాల్వ్ అయినది కవిత అని చెప్తా ఉన్నారు. అంటే రాష్ట్ర ఆపు తయారు చేసినటువంటి మద్యం పాలసీలోనే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అయితే పాలసీలో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? కవిత ఇన్వాల్వ్ అయి ఉండదు పాలసీలో. ఇది జరుగుతుంది ఇట్లా విషయం ఏంటంటే దానికి కొన్ని సూచనలు ముఖ్యమంత్రి గారు చేసింటారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అంటే ఈయన నాలెడ్జ్ బ్రెయిన్ అందులో కూడా వాడిండు. ఖచ్చితంగా ఆ పాలసీ మొత్తం తమకు అనుకూలంగా వ్యాపారులకు లేదంటే రిటైల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు తయారీదారులకు అనుకూలంగా చేసింది. షాపులు కూడా అట్లనే ఇచ్చిండ్రు. అయితే విచిత్రం ఏంటంటే ఇలా చాలా ఆశ్చర్యం, అంటే స్కామ్ ఈ రకంగా కూడా చేయొచ్చు అనే దానికి ఒక ఉదాహరణ ఇది. ఏం చేసిండ్రు? వ్యాపారికి కమిషన్ పెంచిండ్రు. ఇప్పుడు ఉదాహరణకి ఒక 15% కమిషన్ ఉంది అనుకుందాం. ఒక 100 రూపాయల మద్యం అమ్మితే 15 రూపాయలు వ్యాపారికి రావాలి. ఈ పాలసీలో ఏం చేసిండ్రు? 15 రూపాయలు 30 రూపాయలు చేసిండ్రు. 30 రూపాయలు చేసి ఈ పెంచిన 15 రూపాయలలో వీళ్ళు వాటాలు వేసుకున్నారు. కమిషన్స్ అయిపోయినాయి అక్కడ. అంటే వ్యాపారికి కూడా తన జేబుల నుంచి ఇచ్చే అవసరం లేదు, అది ప్రజల మీదనే పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ వేసుకున్న 15 రూపాయలలో 7 రూపాయలు వ్యాపారికి, మిగతా 8, 9 ఈ మధ్యన అక్కడ ఆపోళ్ళకి కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళకి కానీ ఇట్లా వేస్తుంటే ఇది విచిత్రం ఏంటంటే ఇది ఇక కంటిన్యూ అయ్యేటువంటి అదనమాట. ఒకసారి 100 కోట్లు ఇచ్చి ఊకునేది కాదు. ఇంకా ఇది కంటిన్యూ ఎంతకాలం మద్యం అమ్ముతూ ఉంటే అంతకాలం వీళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇదొక రకమైనటువంటి కొత్త అంశం ఇందులో. కాబట్టి ఇట్లాంటి అన్ని జోడించి ఉన్నాయి కాబట్టి కవిత మీద అంత పర్ఫెక్ట్గా ఈడీ పట్టుకోగలిగింది. దాన్ని నిన్న కవిత కూడా చెప్పింది కదా, ఈ నాయర్ను నేను కలవలేదు కానీ ఇంకో అతను ఎవరైనా మా కుటుంబానికి మిత్రుడు, ఆయనతో చాలా సందర్భాలలో నేను మాట్లాడినా అని చెప్పి. అంటే నీకు ఎక్కడో ఒక దగ్గర పక్కడబందీ సాక్ష్యాలు సిబిఐ సంపాదించింది కాబట్టి పర్ఫెక్ట్గా లోతుగా పోగలిగింది. ఇంకోటి కవిత పేరు రంగని అరెస్ట్ చేయలే, కవితను విచారించారు చాలా దాదాపు 1.5 year తర్వాత అయింది. మరి ఇలా నువ్వు కనీసం పేరు కూడా పెడతావు, విచారణ కూడా పిలుస్తలేవు.